ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి రోగులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జరిగింది సంఘటన అంటే 92 మంది మెంటలీ రిటార్డెడ్ పేషెంట్స్ అస్వస్థతకు గురైనరు. ఈ ఇన్స్టిట్యూట్లో ఇంటేక్ బెడ్స్ 600, 8 వార్డ్స్, ప్రస్తుతం ఉన్న పేషెంట్స్ సంఖ్య 318. ఇందులో 92 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఎఫెక్ట్ అయిన వారిని తక్షణమే 18 మందిని ఓజీహెచ్కు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ తరలించడం జరిగింది. 74 మందిని ప్రత్యేకంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ టీమ్సే కానీ, గాంధీ హాస్పిటల్ టీమ్సే కానీ, వైద్య విధాన పరిస్థితికి సంబంధించిన వైద్య సేవకులే కానీ, డాక్టర్సే కానీ, ఇలా ఒక 6 బృందాలుగా ఏర్పాటు చేసి స్పెషల్ కేర్ తీసుకోవాలి విధంగా నిర్ణయం తీసుకొని ఈ 74 మంది అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు. ఇంకో 1-2 డేస్లో వాళ్ళు నార్మల్స్కి వస్తారని ఆశిస్తున్నాము. అంత పెద్ద సీరియస్నెస్ లేదు. ఇక 18 మంది పేషెంట్స్ ఎవరైతే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు. మేబీ అనదర్ 1 or 2 days టైం దే విల్ బి డిశ్చార్జ్డ్. ప్రధాన కారణం ఏంది అనేది మేము ఆ డిఎంఈని ప్రోబ్ చేయమని చెప్పాం. వాట్ మస్ట్ బి ద రీజన్ అని చెప్తే ఆ రీజన్ ఒకటి డైట్ లేదా వాటర్ కంటామినేషన్, రెండు ఏదో ఒకటి ప్రధాన రీజన్ ఉంటుంది. సో వాటర్ టెస్టింగ్ చేయిస్తే ఆల్మోస్ట్ 95% కంటామినేషన్ లేదు, పొల్యూషన్ లేదు. బట్ డైట్కి వచ్చే వరకు ఈ అనుమానాలు ఉన్నాయి కనుక అందులో ఆ రోజు తెలంగాణ ఆ రోజు ఫార్మేషన్ డే కదా, స్వీట్ కూడా అడిషనల్ స్వీట్ ఇచ్చారంట. ఇట్ మే హ్యావ్ అఫెక్టెడ్ అనేది ఒకటి. దానికి కూడా రిపోర్టు వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఈ డైట్ కాంట్రాక్టర్ని టర్మినేట్ చేశాము. ఫర్దర్ తర్వాత ఐహెచ్ఎఫ్ఎంఎస్ కాంట్రాక్టర్ కూడా మెయింటెనెన్స్ సరిగ్గా లేదని టర్మినేట్ చేస్తున్నాము. ఇకపోతే పోలీస్ స్టేషన్లో ఫార్మల్ కంప్లైంట్ కూడా లాడ్జ్ చేశాము. ఈ కర్ణ ఏవైతే మెంటలీ రిటార్డెడ్ పేషెంట్ చనిపోయాడో దాన్ని కూడా పోస్ట్ మార్టం జరిగింది. వెసరాజ్ పెట్టుకున్నాము, స్టూల్ పెట్టుకున్నాము. దాని ఆధారంగా రేపు టెస్టుల తర్వాత వాట్ ఈస్ ద ప్రైమ్ కాజ్, వాట్ ఈస్ ద మేజర్ కాజ్, ఏమి జరిగిందనేది ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ కమిటీ ఎంక్వైరీ చేసి అకౌంటబిలిటీని గుర్తించి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది. ఇలాంటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ అనేవి జరగకూడదు. మన ఆనాడు ఆ డైట్ వల్ల మోస్ట్లీ మేము అంతా నమ్మేది ఏంటంటే డైట్ వల్ల జరిగింది అని చెప్పేసి భవిష్యత్తులో ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకూడదు. ఇట్ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ విల్ టు అవర్ బెస్ట్ విల్ ట్రై టు ప్రొటెక్ట్ ద హాస్పిటల్స్, ద ఇన్పేషెంట్, ద ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్. ఇక్కడ అదే సాఫీగా ఇది కొనసాగుతుంది. సార్, మిగతా హాస్పిటల్ విషయానికి వస్తే ఇక్కడ డైట్ మీద నోటీస్ కాబట్టి మిగతా హాస్పిటల్ డైట్ మొన్ననే డైట్ మీద ఒక టాస్క్ ఫోర్స్ని నియమించాం. అది ఒక టాస్క్ ఫోర్స్ ఉన్నది. ఈ డైటే కానీ, హాస్పిటల్ మేనేజ్మెంటే కానీ, ఇన్ఫ్రానే కానీ, హెచ్ఆర్ఏ కానీ, డ్రగ్సే కానీ, డయాలసిసే కానీ ఒక టాస్క్ ఫోర్స్ ఒక జిల్లాకు పోయినప్పుడు ఏ అంశాలపైన ఇన్స్పెక్షన్ చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, మంత్లీ రిపోర్టు గవర్నమెంట్కు సబ్మిట్ చేయాలి. అదే రకంగా ప్రత్యేకంగా డైటే కాకుండా ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ సర్వీసెస్ పైన కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకున్నాము. తర్వాత కొద్ది మార్పులు చేర్పులతో రాబోయే కాలంలో మెరుగైన పద్ధతిలో ఈ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేసుకుంటూ దాన్ని విభజించాలన్నా ఏమి చేయాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, ఎందుకంటే డైటే కానీ, మ్యాన్ పవరే కానీ, సెక్యూరిటీ కానీ, శానిటేషనే కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది
సో దీనిపైన ఒక 2 మీటింగ్స్ జరిగినాయి. ఇంకో 2 మీటింగ్స్ తర్వాత ఏ మార్పులు అవసరం ఉన్నది, ఏ రకంగా అయితే స్ట్రెంగ్తన్ చేయగలుగుతాము, ఏ రకైతే బెటర్ సర్వీసెస్ పేషెంట్కి ఇవ్వగలుగుతాము. ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ బ్రాండింగ్ ద హాస్పిటల్స్. వెన్ యూ బిలీవ్ ఇన్ బ్రాండింగ్ ద హాస్పిటల్, దిస్ ఆల్ పార్ట్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. దీన్ని కూడా స్ట్రెంగ్తన్ చేయాలి. ఆ దిశగా మా కృషి. చాలా మంది చాలా వరకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, అటు వైద్యం పట్ల కావచ్చు, ఇలాంటి విషయాల పట్ల వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎక్కడైనా ఎంత పెద్ద ఆఫీసరే కానీ, అధికారే కానీ, సూపరింటెండెంట్ కానీ, సమ్వేర్ దిస్ మోస్ట్ పాయిజస్ ప్రొఫెషన్. ఇది ఒక్క నిమిషం, ఈ జవాబు ఇది డెస్టిట్యూట్ అడ్రస్ తెలియదు. రెండోది కోవిడ్కి సంబంధించిన మాకు గైడ్లైన్స్ కానీ, డైరెక్షన్స్ కానీ ప్రత్యేకంగా మా టెస్టులు మాకు గుర్తున్నాయి. ఆర్టీపీసీఆర్ కిట్సే కానీ, టెస్టింగే కానీ దాన్ని పెంచుతున్నాము. సో ఒక్కసారి ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా నెమ్మదిగా కోవిడ్లో మ్యూటేషన్స్ ఉన్నాయి, ఆ మ్యూటేషన్స్ ఏ మేరకు ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది ఒకటి ఇంపార్టెంట్. సో అక్కడ స్టడీ మొన్ననే మేము CCMB తోటి మా డిపార్ట్మెంట్ అందరం కూర్చొని కూడా మాట్లాడుకున్నాం. సో ఎవ్రీ వీకు కోవిడ్ని ప్రత్యేకంగా కాదు, సీజనల్ డిసీజే కానీ, కోవిడే కానీ, దీనిపైన ఎవ్రీ 15 డేస్కు ఒక రివ్యూ, ప్లస్ ట్రైబల్ ఏరియాస్కి కానీ, నార్థన్ తెలంగాణ కానీ, సౌదర్న్ తెలంగాణ కానీ, ఈ ప్రాంతాల్లో కూడా రివ్యూస్ పెట్టాలి. సీజనల్ డిజీస్, ఒమిక్రాన్ డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి, దానిపైన కూడా ఓ రివ్యూస్ పెట్టుకునేసేసి జాగ్రత్త పడాలని చెప్పేసి ఓ నిర్ణయం తీసుకున్నాం. సార్ గతంలో 6 పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రచారం జరుగుతుంది సార్, దానిపైన రాష్ట్ర ప్రభుత్వం కానీ వైద్య మీకు రిపోర్ట్ ఇస్తాను, ఏముందంటే దాపరికం ఏం లేదు. గతంలో హెల్త్ బులెటిన్ వచ్చేది కోవిడ్ సంబంధించి, ప్రజలు అలా అప్రమత్తం, ఇప్పుడు రావట్లేదు. అట్లా బులెటిన్ ఇస్తారా? బులెటిన్ అనే మాట కాదు, సమాజాన్ని ఏది లేనిది మీ సమాజాన్ని, అమాయకుల్ని, ఆ ప్రజలని భయభ్రాంతులకు గురి చేయకూడదు. ఉన్నదంటే యథార్థంగా వాస్తవంగా మాట్లాడుకుందాం. ఏ చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా కట్టుదిట్టంగా ఉండాలి అనేది. కానీ ఏంటి ముందే వచ్చిందంట మన ప్రాంతానికంటే దిల్ బి మెంటల్ డిజబిలిటీ అయిపోతుంది, ఇన్సెక్యూరిటీ అయిపోతుంది. సో స్టెప్ బై స్టెప్ ఏ రకంగా మనం దాన్ని మన ప్రజలను కాపాడుకునేది స్టెప్ బై స్టెప్ నిర్ణయాలు తీసుకోవాలి.